హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మమతాస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో కొంచెం పుల్లగా ఉండి ఒంటికి చలవ చేసేలా ఎంతో రుచిగా ఉండే చల్ల ఉప్మాని ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టీ స్పూన్ల నెయ్యిని వేసి తర్వాత ఇందులో 1 కప్పు బియ్యపు రవ్వను వేసుకోవాలి. ఈ బియ్యపు రవ్వ మార్కెట్లో రెడీమేడ్గా దొరుకుతుంది, లేదంటే బియ్యం కడిగి ఆరబెట్టి మిల్లులో రవ్వలాగా పట్టించి తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 5-6 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇది కొద్దిగా చల్లారిన తర్వాత ఇందులో పల్చటి మజ్జిగని 2.5 కప్పుల దాకా పోసి ఒకసారి కలిపి ఇది కొంచెం నానడం కోసం మూత పెట్టి 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, కొద్దిగా పల్లీలు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినప్పప్పు, కొద్దిగా జీడిపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్రని, 1 కట్ చేసుకున్న ఎండుమిర్చిని వేసి ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇందులో 3 కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే 1 కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 టీ స్పూన్ సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకును వేసి ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా సాఫ్ట్గా అయ్యేంత వరకు కలుపుతూ వేయించాలి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలిపి ఇందులో ముందుగా మనం మజ్జిగలో నానబెట్టుకున్న బియ్యపు రవ్వని అడుగు వరకు కలుపుతూ ఇందులో పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలిపి ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 2-3 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత మూత తీసి ఒకసారి కలిపి మూత పెట్టి మంటని లో ఫ్లేమ్లో ఉంచి పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిన తర్వాత చివరగా ఇందులో కొత్తిమీరను వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, కొంచెం పుల్లగా ఉండి ఎంతో రుచిగా ఉండే చల్ల ఉప్మా రెడీ అయిపోయింది. మీరు కూడా తప్పకుండా ఈ వేసవి కాలంలో ఒంటికి చలవ చేసే ఈ చల్ల ఉప్మాని ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.